99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. హైదరాబాద్ తన నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మల్లు సురేందర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగంట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజురెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిశీలకులు తెర్నేకాల సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను గుర్తించడమే వైఎస్ఆర్సీపీ డిజిటలైజేషన్ పార్టీ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం వల్ల పార్టీ శ్రేణులకు ప్రజలకు మధ్య సంబంధం మరింత బలోపేతం అవుతుంది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమాచారాన్ని వేగంగా చేరవేయడానికి ఇది ఒక శక్తివంతమైన మార్గం. ముఖ్యంగా నేటి రాజకీయాల్లో డిజిటల్ సైన్యం అనేది పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషిస్తుంది. సాంకేతికతను సమర్థవంతంగా వాడుకోవడం వల్ల పార్టీ మూలాలు మరింత పటిష్టం అవుతాయి. ప్రతి కార్యకర్తకు ఒక యూనిక్ ఐడి కేటాయించడం వల్ల డేటా నిర్వహణ సులభం అవుతుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం బెల్లాన గ్రామంలో కోనంకి పామయ్య అనిల్ కుమార్ దినేష్ చౌదరి వివాహ రిసెప్షన్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం వైరా నియోజకవర్గ పరిధిలో గల కొత్త మేడపల్లి గ్రామంలో సుమారు 20 సంవత్సరాలుగా ఎస్టీ, కోయ, గిరిజన బిడ్డలు ఆధార్, ఓట్లు, ఎఫ్ఎస్సి కార్డులు, బ్యాంకు ఖాతాలు మరియు డ్వాక్రా సంఘాలు అన్ని ఆధారాలు కలిగి 60 కుటుంబాలు, 400 మంది ప్రజలు కనీస మౌలిక వసతులు లేకుండా ఏన్కూరు పట్టణ కేంద్రానికి దగ్గరలో దుర్భరమైన జీవితం జీవిస్తున్న సంగతి విదితమే. ఈ గిరిజన గ్రామంలో సుమారు 150 మంది పైగా చిన్నారులు జీవిస్తున్నారు. ఈ కోయ బిడ్డలకు ప్రాథమిక పాఠశాల భవనం కానీ, అంగన్వాడీ బిల్డింగ్ వసతుల సౌకర్యాలు కానీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించలేదు అనే సంగతి జగమెరిగిన సత్యం. ప్రస్తుతం వైరా నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే మాలతు రామదాస్ నాయక్ చొరవతో తాత్కాలిక ప్రభుత్వ పాఠశాల మరియు ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి చిన్నారులకు విద్యను అందిస్తున్న క్రమంలో ఓ దాత ముందుకు వచ్చి రేకులతో కూడిన ఓ చిన్న రేకుల షెడ్ అందిస్తా అని తెలపడంతో అందు నిమిత్తం ఏర్పాటు చేస్తున్న పనులను నిలిపివేసిన తల్లాడ అటవీ శాఖ ఉత్తమ అధికారులు. కావున తక్షణమే ఈ గిరిజన కోయ పుత్రులకు శాశ్వత అంగన్వాడీ మరియు పాఠశాల భవనాలు ఏర్పాటు చేయాలంటూ డాక్టర్ శ్రీనివాస్, ఎన్జిఓ మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ చైర్మన్ మరియు వెట్టి మల్లా కుసుం రమేష్, ఐతా కుంజం రమేష్, సోమరాజ్, రాజ్ కుమార్ తదితరులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెమోరాండం అందించారు. సదరు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకులను, సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులతో వేధిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం తన రాజకీయ అవసరాలకు వాడుకుంటుందని ఆయన మండిపడ్డారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, జనవరి 31న జరిగిన ఓ ఘటనపై తనపై ఏకంగా 32 కేసులు నమోదు చేశారని, తాజాగా పులివెందుల వెంపల్లిలో మరిన్ని కేసులు పెట్టారని అంబటి తెలిపారు. వైసీపీ మీడియా ఇన్ఛార్జి పూడి శ్రీహరి విషయంలో కోర్టు బెయిల్ ఇచ్చినా మళ్లీ ఇతర ప్రాంతాల్లో అరెస్టులు చూపిస్తూ మానసిక హింసకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. పోలీసు అధికారులు కొందరు రాజకీయ నాయకులకు అనుకూలంగా వ్యవహరించడం మానుకోవాలి. చట్ట వ్యతిరేక పనులకు పోలీసులను ఉపయోగించడం సరికాదని ఆయన పోలీసులను హెచ్చరించారు. గుడిపండ మండలం బూదిపల్లి గ్రామం వైఎస్ఆర్ సీనియర్ నాయకులు నాగభూషణ అన్నకుమారుడు వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం తిప్పేస్వామి మరియు కాంగ్రెస్ మాజీ మంత్రి వర్యులు నీలకంఠపురం రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ నూతన వధువులను ఆశీర్వదించి దీవించారు. ఒకరికొకరు మాట్లాడుకొని ఆరోగ్యాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. ఆహ్వానాన్ని మన్నించి శుభ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి వర్యులను, మాజీ ఎమ్మెల్యేలను నాగభూషణం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మడకశిర పట్టణంలోని కోటవీధి వెలిసిన కోటశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మరథోత్సవంలో భాగంగా శ్రీవారికి వైబిహళ్లి స్వర్గీయ కీర్తిశేషులు వైవి తిమ్మారెడ్డిల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్
శ్రీ వైసీ గోవర్ధన్ రెడ్డి మరియు శ్రీమతి వైజీ నందన శ్రీవారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడికి విరాళంగా 50,116 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, పట్టణ కన్వీనర్ ఓం కుమార్, రాష్ట్ర పంచాయతీ రాజ్ వింగ్ కార్యదర్శి నాగభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందూపురం రూరల్ మండలంలోని సంతేవిదానూరు గ్రామంలో గల శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దీపికా వేలురెడ్డి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు తదితరులు. శ్రీ ఆంజనేయ స్వామి దివ్య ఆశీస్సులతో మాజీ సర్పంచ్ శ్రీమతి లలితమ్మ రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ శంషాబాద్ వద్ద ORR-5 ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ORR ఎగ్జిట్ గేట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. లారీ వెనుక భాగంలో చిక్కుకున్న కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మృతుల్లో 2 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించారు. పెళ్లి అనంతరం వధువు తన భర్త పేరు, ఇంటి పేరుతో కలిసి పరిచయం చేసుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టడం అనేది మన సంస్కృతిలో ప్రత్యేకమైన సాంప్రదాయం. ఇటీవల వివాహం చేసుకున్న కావ్య శ్రీనివాస్ బెల్లంకొండ దంపతులు కూడా ఈ సాంప్రదాయాన్ని సరదాగా ఆచరించారు. తమ పేర్లు చెబుతూ ఇంట్లోకి ప్రవేశించిన ఈ సందర్భం కుటుంబ సభ్యులను అలరించింది. ఈ అందమైన క్షణం ఆహ్లాదకరంగా నవ్వులు పూయిస్తూ సాగింది. భద్రాచలం పట్టణంలో జగదీష్ కాలినందు పూనం శ్రీరాములు, శాంతమ్మ దంపతుల కుమారుడు శరత్ లలితల వివాహానికి హాజరై నూతన వధువులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు సోయం వీరభద్రం, లక్ష్మీ తిరుపతమ్మ దంపతులు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు సోయం శరణ్య కన్నరాజు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కుంజ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ని మాజీ ప్రభుత్వ పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా భారత నాయకులు సోయం వీరభద్రం. కొమ్ముగూడెం సర్పంచ్ సోయం సత్యవతిని పరిచయం చేసిన సోయం వీరభద్రం రానున్న రోజుల్లో క్షేత్రస్థాయి పార్టీ సంస్థాగత పార్టీ నిర్మాణానికి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు సహకరించాలని సోయంకి హితవు పలికిన పువ్వాడ విజయ్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్ భారత పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. భద్రాచలం నియోజకవర్గం జీబీ భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం లక్ష్మీనగరంలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోయం వీరభద్రం, లక్ష్మీ తిరుపతమ్మ దంపతులు. హైదరాబాద్ తన నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మల్లు సురేందర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు సాతాల గోపాల్, ఎస్ఎస్ రెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియా విభాగం పూడి శ్రీహరికి వైద్య పరీక్షల సమయంలో గుంటూరు పోలీసులు అత్యుత్సాహం. రోగులు వారి కుటుంబ సభ్యులను ఆసుపత్రి లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్న పోలీసులు. ఆఖరికి ఎమ్మెల్యే లేని అప్పిరెడ్డిని కూడా అనుమతించని పోలీసులు. శ్రీహరికి వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కోర్టుకు తరలించిన పోలీసులు. సంగారెడ్డి జిల్లా రాయకోట్ సమీపంలో ఆర్టీసీ బస్సులో జరిగిన సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును టికెట్ స్క్వాడ్ తనిఖీ కోసం ఆపింది. తనిఖీ సమయంలో ఒక ప్రయాణికుడి వద్ద టికెట్ లేకపోవడం గుర్తించారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేయకుండా ఉండేందుకు చెకింగ్ అధికారి ప్రయాణికుడితో పాటు కండక్టర్ వద్ద 20,000 లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆగ్రహానికి గురైన కండక్టర్ మరియు కొంతమంది ప్రయాణికులు అధికారిపై తీవ్రంగా స్పందించారు. వివాదం ఒకసారిగా ఉద్రిక్తకు దారితీసి చెకింగ్ అధికారిని చెప్పుతో కొట్టడంతో పాటు కొందరు ప్రయాణికులు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటన అక్కడ ఉద్రిక్త పరిస్థితులను సృష్టించింది. భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి కందగడ్డ సురేందర్ హాజరై మేడే జెండాను ఎగరవేశారు. అనంతరం జరిగిన మీటింగ్ ను ఉద్దేశించి సురేందర్ మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక శ్రామికుల హక్కుల దినం కార్మికులని నెత్తుటి రక్తంతో సాధించినటువంటి రోజు మేడే. రోజు 16 గంటలు పనిచేస్తున్నటువంటి నాటి శ్రామిక వర్గాన్ని విముక్తి చేసి 8 గంటల పని కల్పించినటువంటి గొప్ప రోజు మేడే. ఈ పవిత్రమైన మేడే సందర్భంగా శ్రామిక, కార్మిక, కర్షక వర్గాలు మరింతగా పోరాడి మరిన్ని హక్కులు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ నాయకులు ఎస్కే గౌస్ పాషా, తేజవత్ వీరన్న తదితరులు పాల్గొన్నారు. పురుషోత్తపట్నంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి గౌరవ కె శ్రీనివాసరావు, పంచాయతీ సెక్రటరీ సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించబడిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా గుండాల ఎంపీటీసీ గొంగళి వెంకటరామరెడ్డి హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రతిరోజు ప్రజలు అనునిత్యం ఏదో ఒక పని మీద పంచాయతీ ఆఫీస్కి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. కావున వారికి మంచినీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని పంచాయతీ సెక్రటరీ సుబ్బయ్య ప్రజలందరికీ ముఖ్యంగా అవసరమైనటువంటి దాహార్తిని తీర్చడం నిమిత్తం త్రాగునీటిని ఈ చలివేంద్రం ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. త్వరలో ఇంకా కొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామరెడ్డి, పంచాయతీ సెక్రటరీ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. విశాఖలోని గాజువాక నడుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈసారి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. 592 మార్కులతో జిల్లాలోనే టాప్ స్కోర్ సాధించి మరోసారి తమ సత్తా చాటారు. పదుల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. ఈ విజయంతో నడుపూరు పాఠశాల పేరు మరోసారి గర్వంగా నిలిచింది. ప్రైవేటు పాఠశాల లక్షలు ఫీజు తీసుకుని రిజల్ట్స్ చూపిస్తున్న ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ అదే స్థాయిలో నిలవడం నిజంగా గర్వకారణం. 1-2 ర్యాంకులు పట్టుకొని గొప్పలు చెప్పుకునే కాలంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భారీ సంఖ్యలో టాప్ మార్కులు సాధించడం ప్రత్యేకం. ఈ విజయాన్ని ఊరేగింపుగా జరుపుకుంటూ ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యతను ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి చాటి చెప్పారు. ఉచిత విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న ప్రభుత్వ పాఠశాల నిజంగా అభినందనీయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.